వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 జనవరి 26 ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ముందుగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. మీరు చేయాల్సింది మహా అంటే లైక్ మాత్రమే అడుగుతారు ఏ యూట్యూబర్ అయినా కూడా. కాబట్టి ముందుగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి మన క్లాసులు వెళ్ళిపోతాయి అన్నమాట. దానివల్ల మనం ఏమవుతుందంటే కనుక రీచ్ అవుతుంది కదా, బాగా వింటున్నారు కానీ మరిన్ని క్లాసులు చేస్తాం. కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయాలి మీరు. కాబట్టి ముందుగా లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకోవడానికి గల కారణం ఏమిటి? జనవరి 26 ఈరోజు రిపబ్లిక్ డే అని మనందరికీ తెలుసు. జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే కనుక భారత రాజ్యాంగం అనేటువంటిది అమలు అయిందనమాట. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలైంది. కాబట్టి జనవరి 26ను రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవంగా మనం చేసుకుంటాం. ఎలా రాజ్యాంగం తయారైందనేది మనం తెలుసుకోవాలి. చూడండి, 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా, రాజ్యాంగ పరిషత్ తొలి ఉపాధ్యక్షుడు ఫ్రాంక్ యాంటోనీ. 1946 డిసెంబర్ 9 అనమాట ఢిల్లీలో 211 మంది సమావేశం అయ్యారు, తొలి సమావేశం. అందులో తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని నియమించుకున్నారంటే మనకు సచ్చిదానంద సిన్హా. తొలి ఉపాధ్యక్షుడిగా ఎవరినంటే కనుక ఫ్రాంక్ యాంటోనీ అనమాట. ఇంకా 1946 డిసెంబర్ 11వ తారీఖున తాత్కాలిక అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని తీసేసి శాశ్వత అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఎవరు రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఉపాధ్యక్షుడు ఎవరంటే కృష్ణమాచార్యులు అనమాట. ఎప్పుడు ఇది 1946 డిసెంబర్ 11వ తారీఖున జరిగిందనమాట. 1946 డిసెంబర్ 13వ తారీఖున రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదిస్తాడు. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించిందంటే 1947 జనవరి 22 అనమాట. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించిందేమో 1946 డిసెంబర్ 13. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందేమో 1947 జనవరి 22 అనమాట. లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగంలో పొందుపరచబడినదే ప్రవేశిక లేదా పీఠిక లేదా ప్రియాంబుల్ అనమాట. ప్రియాంబుల్ అంటాం, ప్రవేశిక అంటాం, పీఠిక అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో రాజ్యాంగ పరిషత్ దేనికి అంటే కనుక రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటిదే రాజ్యాంగ పరిషత్తు అంటే. రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసం ఒకటి ఏర్పాటు చేశాడు, దాన్ని రాజ్యాంగ పరిషత్తు అంటాం. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ తయారులో భాగంగా 22 కమిటీలు వేశారనమాట. 22 కమిటీలు. అందులో అతి ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అనమాట. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మంది సభ్యులు ఉంటారు. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేయబడింది. డ్రాఫ్టింగ్ కమిటీ అన్నిటికంటే ప్రధానమైన కమిటీ అనమాట 22 కమిటీల్లో. డ్రాఫ్టింగ్ కమిటీ 1947 ఆగస్టు 29 ఏర్పాటు చేయబడింది. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మంది సభ్యులు ఉంటారు, 1+6 అనమాట. డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు బిఆర్ అంబేద్కర్ ఒకరు, గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, కృష్ణమాచార్యులు, మాధవరావు. ఈ 7 మంది సభ్యులు నోట్ చేసుకొని చదువుకోవాలి, ఎందుకంటే డ్రాఫ్టింగ్ కమిటీ అన్నిటికంటే ముఖ్యమైన కమిటీ కాబట్టి. ఈ క్రింది వాళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడు ఎవరు, సభ్యుడు కాని వారు ఎవరు అని అడుగుతారు. ఈ 7 మందిని రాసుకొని చదువుకోవాలి మీరు నీట్గా చక్కగా. ఇకపోతే ఇలా రాజ్యాంగం అనేటువంటిది మొత్తం 11 సమావేశాలతో రాజ్యాంగం తయారైపోయింది అన్నమాట. 11 సమావేశాలతో. 1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించింది రాజ్యాంగ పరిషత్. 1949 నవంబర్ 26 అనమాట. 1949 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించబడింది. అందుకే ప్రతి ఏటా నవంబర్ 26ను మనం రాజ్యాంగ దినోత్సవంగా చేసుకుంటాం, రాజ్యాంగ దినోత్సవం. కానీ రాజ్యాంగం ఎప్పుడు అమలైందంటే మాత్రం 1950 జనవరి 26 అనమాట. 1950 జనవరి 26 అనమాట. అందుకే రిపబ్లిక్ డే చేసుకుంటాం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరంటే సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్. ఈ రాజ్యాంగ తయారీకి ఎంత సమయం తీసుకున్నామంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగం కోసం కమిటీలు
22, రాజ్యాంగం తయారీలో సమావేశాలు 11, భారత రాజ్యాంగం గుర్తు ఐరావతం ఏనుగు. ఐరావతంతో పోల్చింది ఎవరు మన రాజ్యాంగాన్ని అంటే కనుక హెచ్వి కామత్. ఓకేనా. భారత రాజ్యాంగం తయారైనప్పుడు అందులో ఆర్టికల్స్ 395, షెడ్యూల్డ్ 8, భాగాలు 22. 8 షెడ్యూళ్లతో 22 భాగాలతో 395 ఆర్టికల్స్తో మన రాజ్యాంగం అనేటువంటిది మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నమాట రాజ్యాంగ పరిషత్ గురించి, కాబట్టి నోట్ చేసుకోండి. కాబట్టి ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ చదువుకుంటాం, చెప్పుకుంటున్నాం. రిపబ్లిక్ డే అంటే మనందరూ తెలుసు 76వది అనమాట ఈ ఏడాది. స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అనే థీమ్. చీఫ్ గెస్ట్ వచ్చేసి ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంతో. ఇండోనేషియా సైన్యం భారతదేశ సైన్యంతో కలిసి కవాత్ చేస్తూ ఉన్నారు. 160 మంది మార్చెంట్ కాన్ఫిడెంట్లో, 190 మంది బ్యాండ్ బృందంలో ఇండోనేషియా సైన్యం అన్నమాట ఇది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ప్రత్యేక ఆహ్వానితులు 138 మంది ప్రత్యేక ఆహ్వానితులు అనమాట. ఓకేనా. పోయిన ఏడాది చీఫ్ గెస్ట్ వచ్చేసి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ అధ్యక్షుడు పోయిన ఏడాది 75 గణతంత్ర దినోత్సవ వేడుకలకు. ఫస్ట్ రిపబ్లిక్ డే 1951లో జరిగింది. అప్పుడు మొదటి చీఫ్ గెస్ట్ వచ్చేసి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో. సెకండ్ క్వశ్చన్, 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డేర్ డెవిల్స్ బృందంలో తొలి మహిళగా చేరి రికార్డు సృష్టించినది ఎవరు? సో డేర్ డెవిల్స్ బృందంలో తొలి మహిళగా రికార్డ్ ఎవరు అంటే కనుక ఆన్సర్ డింపుల్ సింగ్ బాటి ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. ఓకేనా. డేర్ డెవిల్స్ బృందంలో తొలి మహిళగా చేరి వార్తల్లో ఉంది ఎవరు? డింపుల్ సింగ్ బాటి. ఇటీవల డేర్ డెవిల్స్ కూడా వరల్డ్ రికార్డ్ సాధించిందనమాట. డేర్ డెవిల్స్ సాధించిన వరల్డ్ రికార్డ్, ప్రపంచ రికార్డు ఏంటి అనేది నేను చెప్తున్నా. 7 బైకులపైన 40 మంది బృందం, 7 బైకులపైన 40 మంది 20 మీటర్ల ఎత్తులో హ్యూమన్ పిరమిడ్, మానవ పిరమిడ్ ఆకారంలో విన్యాసాలు చేయడం జరిగిందనమాట. ఎన్ని మీటర్ల ఎత్తు? 20 మీటర్ల ఎత్తులో. ఎంతమంది? 40 మంది. ఎన్ని బైకులపైన? 7 బైకులపైన. గొప్ప విన్యాసం అన్నమాట ఇది, వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ విన్యాసాలు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఓకేనా మనకి ఈ కర్తవ్య పదులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో జరుగుతాయి కదా, కర్తవ్య పదులో అక్కడ ఆ విన్యాసాలు చేస్తున్నారనమాట. ఓకేనా. కాబట్టి డేర్ డెవిల్స్లో ఈరోజు చేరి వార్తలో ఉంది ఎవరంటే కనుక డింపుల్ సింగ్ బాటి. క్వశ్చన్ నెంబర్ 3, ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిటిజన్ అవార్డు 2025ను అందుకున్న తెలుగు మహిళ ఎవరు? తెలుగు మహిళ అనురాధ. ఇది బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా ఇచ్చే అవార్డు అనమాట. పీపుల్ ఆనర్స్, సమాజాభివృద్ధికి కృషి చేసే వారికి ఇచ్చే అవార్డు అనమాట. పీపుల్ ఆనర్స్గా సమాజాభివృద్ధికి ఎవరైతే కృషి చేస్తారో అటువంటి వారికి అవార్డు ఇస్తారంట. అవార్డు పేరు వచ్చేసి బ్రిటిష్ సిటిజన్ అవార్డు. దీనిని బ్రిటన్లోని బర్మింగ్హామ్లో ప్రదానం చేయడం జరిగిందనమాట అనురాధకి. అనురాధ ఏలూరు జిల్లాకు చెందిన నూజివీడుకు చెందినటువంటి బ్రిటన్లో స్థిరపడిన మహిళ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా ఉంది కదా, ఆ ఏలూరు జిల్లాకు చెంది నూజివీడుకు చెందినటువంటి ఈ అనురాధ బ్రిటన్లో స్థిరపడిందనమాట. ఈమె ఆటిజం రంగంలో విశేషమైన కృషి చేస్తూ ఉంది. ఆ రంగంలో పనిచేసే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకన్నిటికి కూడా నిధులు సేకరిస్తూ ఉందన్నమాట ఈ అనురాధ. ఆటిజంపై అవగాహన పెంచడము, ఆటిజం రంగంలో విశేషమైన కృషి చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి నిధులు అందించడం, ఇవన్నీ కూడా ఆమె చేస్తూ ఉందన్నమాట. ఈమె 2024లో బ్రిడ్జింగ్ బ్రెయిన్ సిఐసి అనే సంస్థను ప్రారంభించింది. 2024లో బ్రిడ్జింగ్ బ్రెయిన్ సిఐసి అనే సంస్థను కూడా ప్రారంభించిందంట. గుర్తుపెట్టుకోవాలి, అనురాధ ఈరోజు వార్తల్లో ఉంది. తెలుగు మహిళ ఒక అవార్డు తీసుకుంటూ, అవార్డు ఏదంటే బ్రిటిష్ సిటిజన్ అవార్డు 2025. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల క్రీడారంగ పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది.
క్రీడారంగ పురస్కారాల్లో చాలా ముఖ్యంగా అన్నిటికంటే మెయిన్గా ధ్యాన్ చంద్ ఖేల్రత్న. ఆ ధ్యాన్ చంద్ ఖేల్రత్న నలుగురికి ఇచ్చారు. ఆ నలుగురు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అదేవిధంగా ద్రోణాచార్య అవార్డు ముగ్గురికి ఇచ్చారు. ద్రోణాచార్య అవార్డు పొందిన ముగ్గురు వ్యక్తుల పేర్లు నోట్ చేయండి. అదేవిధంగా ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇద్దరికి ఇచ్చారు. ఆ ఇద్దరు ఎవరో తెలియజేయండి. అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇద్దరికి ఇచ్చారు. అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇద్దరికి ఇచ్చారు. నోట్ చేయండి. అదేవిధంగా అర్జున అవార్డు 32 మందికి ఇచ్చారు. 32 మందిలో తెలుగు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆ తెలుగువారు ఎవరు అనేది నోట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ అనమాట. ఒకసారి రివిజన్ చేయండి బ్యాక్ వెళ్ళిపోయి. ఓకేనా? నేను అడిగిన దానికి సమాధానం చేయండి. అందరూ కూడా కామెంట్ బాక్స్లో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనపై రైలు ప్రయాణం ప్రారంభం కాగా ఇది ఎక్కడ గలదు? చూడండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన పైన రైలు ప్రయాణం ప్రారంభమైంది. అది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. చూడండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఏదంటే కనుక చినాబ్ రైల్వే బ్రిడ్జ్. చినాబ్ రైల్వే బ్రిడ్జ్ చినాబ్ నది పైన జమ్మూ కాశ్మీర్లో ఉంది. దీని ఎత్తు 359 మీటర్లు. ఈఫిల్ టవర్, ఫ్రాన్స్లో ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఉంది. దానికంటే అత్యంత ఎత్తైనది అనమాట. 359 మీటర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది వరకు చైనాలోని బెయిన్పాన్పై గల రైల్వే వంతెన అత్యంత ఎత్తైన రైల్వే వంతెన 275 మీటర్లు. చైనాలోని బెయిన్పాన్ నదిపై గల రైల్వే వంతెన అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అనమాట. అది 275 మీటర్లు. దానిని చినాబ్ రైల్వే వంతెన బీట్ చేసింది. ఇప్పుడు ఈ రైల్వే వంతెన పైన రైలు ప్రయాణం ప్రారంభమైందనమాట. ట్రైల్స్ ప్రారంభించారు. వందే భారత్ ట్రైన్ అత్యంత వేగవంతమైన రైలు కదా, దానినే ప్రారంభించారన్నమాట. ట్రైల్ రన్ జరిపించారు. త్వరలోనే ప్రధానమంత్రి రెగ్యులర్ సేవలను జెండా ఊపి ప్రారంభించనున్నాడనమాట. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెగ్యులర్ సేవలను జెండా ఊపి ప్రారంభించనున్నాడనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ చినాబ్ రైల్వే వంతెన అనేటువంటిది ఏ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడిందంటే కనుక ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడింది అనమాట. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మించబడింది. దీని యొక్క పొడవు 1315 మీటర్లు. చినాబ్ రైల్వే వంతెన పొడవు అనమాట 1315 మీటర్లు అనమాట. చాలా ఇంపార్టెంట్. చినాబ్ రైల్వే వంతెన గురించి నోట్ చేసుకోవాలి. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. దీని ఎత్తు ఎంత? 359 మీటర్లు. దీని పొడవు ఎంత? 1315 మీటర్లు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఓకేనా? ఏ నది పైన ఉంది? చినాబ్ నది పైన ఉంది. ఇది వరకు దేన్ని బీట్ చేసిందంటే కనుక బెయిన్పాన్ నదిపై గల ఓకేనా రైల్వే వంతెనను ఇది బ్రేక్ చేయడం జరిగింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 5. 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఎన్ని పద్మభూషణ్ అవార్డులను ప్రకటించినది? పద్మభూషణ్ వచ్చేసి ఎన్ని అంటే 19. నిన్నటి క్లాస్లో మనం పద్మవిభూషణ్ ఎన్ని వచ్చాయని చెప్పుకున్నాం? 7 వచ్చాయని చెప్పుకున్నాం. పద్మవిభూషణ్ 7 ఏవనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేర్చుకోమని చెప్పిన నిన్న క్లాస్లో నేను 7. కర్ణాటక నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ఒకరు, కేరళ నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఒకరు, చండీగఢ్ నుంచి ఒకరు, బీహార్ నుంచి ఒకరు, ఇలా మొత్తం 7 మంది ఉన్నారనమాట. 7 మందిని బాగా నేర్చుకోండి. వాళ్ళు ఏ కేటగిరీలో వచ్చిందో చూసుకోండి. వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు చూసుకోమని చెప్పినాం. కాబట్టి మీరందరూ కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. పద్మభూషణ్ గ్రహీతలు. ఇంకా పద్మభూషణ్ ఇప్పుడు చెప్తున్న 19 మంది ఎవరు అనేది నోట్ చేసుకోండి, బాగా ఇంపార్టెంట్. పద్మశ్రీ 113 మంది వచ్చిందనమాట. 113 మంది సపరేట్గా దీనికోసం ఒక ప్రత్యేక క్లాస్ చేస్తా అని చెప్పిన బాగా వినండి. తర్వాత మొత్తంగా పద్మశ్రీ మొత్తంగా 139 మందికి ఇవ్వడం జరిగిందనమాట. అంటే పద్మ పురస్కారాలు ఈ ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 139 మందికి ప్రకటించారనమాట. 139 మందికి ప్రకటించారు, గుర్తుపెట్టుకోవాలి. సరే, నోట్ చేయండి. పద్మభూషణ్
19 మంది ఎవరు అనేది. ఏ సూర్యప్రకాష్ అనంత్ నాగ్. ఏ సూర్యప్రకాశ్ 2 అనంత్ నాగ్. 3 వివేక్ దేబ్రాయ్. 4 జతిన్ గోస్వామి. 5 జగదీష్ చాకో. 6 పంకజ్ పటేల్. 7 పంకజ్ ఉదాస్. 8 రామ్ బహదూర్ రాయ్. 9 సాధ్వి పితంబర. నెక్స్ట్ అజిత్ కుమార్. నెక్స్ట్ కైలాస్నాథ్ దీక్షిత్. నెక్స్ట్ మనోహర్ జోషి మరణాంతరం. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ. నెక్స్ట్ నల్లి కుప్పుస్వామి శెట్టి. నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్. నెక్స్ట్ శోభన ఓకేనా, హీరోయిన్ నటి అన్నమాట, ప్రముఖ నటి శోభన. నెక్స్ట్ శేఖర్ కపూర్. నెక్స్ట్ సుశీల్ కుమార్. నెక్స్ట్ వినోద్ దామ్. ఇవన్నమాట 19 మంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పద్మభూషణ్ ఖచ్చితంగా 19 మెంబర్స్ మీరు బాగా చదివేస్తే ఆప్షన్స్లో ఆటోమేటిక్గా మీరు చదివింటారు కాబట్టి అవి గుర్తుపట్టవచ్చు అన్నమాట. కాబట్టి అన్నీ మాత్రం బాగా చదవండి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వచ్చినాయి అనేటువంటిది, ఎవరికి వచ్చింది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు నేర్చుకొని బాగా తర్వాత మనం మర్చిపోయే అవకాశం ఉండదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 6. 2025 జనవరి 25న జరిగిన 8వ ఎన్నికల సంఘం ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. చూడండి, 75వ ఆవిర్భావ దినోత్సవం కేంద్ర ఎన్నికల సంఘం అనమాట. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పడి 75 ఏళ్ళు. ఆ 75వ వార్షిక ఉత్సవం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. 75వది గుర్తుపెట్టుకోవాలి. 75 అన్నప్పుడు ఆ నెంబర్ ఇంపార్టెంట్, 50 అన్నప్పుడు ఆ నెంబర్ ఇంపార్టెంట్, 60 అన్నప్పుడు ఆ నెంబర్ ఇంపార్టెంట్, 100 అన్నప్పుడు ఇంపార్టెంట్. ఇటీవలనే ఐఎండి, భారత వాతావరణ సంస్థ ఐఎండి 150 ఏళ్ళు పూర్తి చేసుకుంది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అదేవిధంగా భారత రాజ్యాంగం అమలయ్యి 75 ఏళ్ళు అయింది. గత సంవత్సరం రాజ్యాంగం ఆమోదించబడి 75 ఏళ్ళు, ఇప్పుడు రాజ్యాంగం అమలయ్యి 75 ఏళ్ళు. అలా ఈ ఏడాది 75వ ఎన్నికల సంఘం వార్షికోత్సవం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఎవరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఢిల్లీలో జరిగిన సమావేశానికంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, మిగతా 2 ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్ కావచ్చు, ఓకేనా, ఎస్ఎస్ సంధు. 3 సభ్య ఎన్నికల సంఘం ఉంది. ఇప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి ఒకరు ఉంటారు, ఆయన రాజీవ్ కుమార్ అనమాట. మిగతా 2 ఇప్పుడు ఎవరున్నారంటే కనుక ఒకరు జ్ఞానేష్ కుమారు, మరొకరు ఎస్ఎస్ సంధు అనమాట. అదేవిధంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ ప్రలోభాలకు అతీతంగా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఓటును వినియోగించుకోవాలని ఆమె చెప్పడం జరిగింది. ప్రలోభాలకు అతీతంగా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఓటర్లు వినియోగించుకోవాలని ఆమె చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. కాబట్టి ఆమె ప్రసంగం దాంట్లో అతి ముఖ్యంగా అంశం మనకు పేర్కొనబడింది అనమాట. కాబట్టి ఎన్నికల సంఘం 1950 జనవరి 25 ఏర్పడిందని మనం నిన్ననే చెప్పుకున్నాం.
1950 జనవరి 25న ఏర్పడింది కేంద్ర ఎన్నికల సంఘం. అది ఇప్పుడు 75వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉందన్నమాట. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రధాన కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్ అని చెప్పినాం. నేను ఎన్నికల ప్రధానాధికారుల లిస్ట్ అంతా కూడా చెప్పినాను నేను. ఫస్ట్ ఎవరు, ఎక్కువ కాలం ఎవరు, తక్కువ కాలం ఎవరు, తొలి మహిళా ఎన్నికల ప్రధానాధికారి ఎవరు, తొలి ముస్లిం ఎన్నికల ప్రధానాధికారి ఎవరు, ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదటి మహిళా ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదటి ఎన్నికల ప్రధానాధికారి ఎవరు, రామన్ మెగసిస్ అవార్డులు పొందిన ఎన్నికల ప్రధానాధికారులు ఎవరు, ఇప్పుడు ఎవరు, అవన్నీ చెప్పాను నిన్న. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే కనుక, నిన్న క్వశ్చన్ అడిగినా నేను, ఏమని అడిగానంటే కనుక ఏ భాగంలో ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది అని. కొంతమంది ఆన్సర్లు చేశారు 15వ భాగం అని. ఇది కరెక్ట్, 15వ భాగంలో ఉంది, కరెక్ట్. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారంటే కనుక 324 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని నియమిస్తాడు రాష్ట్రపతి. 324. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే కనుక, నిన్న జరిగింది కదా మనకు ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే. ఆ నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ ఏంటి? థీమ్ చెప్పాను నిన్న నేను. నేషనల్ ఓటర్స్ డే థీమ్ 2025 థీమ్ అనమాట. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 7. ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారుడైన ఎవరిని భారత్కు అప్పగించాలని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది? ముంబై ఉగ్రవాది సూత్రధారుడు అనమాట తహపూర్ రాణా. ఇక్కడ ఇమేలో చూడొచ్చు మనం తహపూర్ రాణాను. ఇతను మన దేశంలో చాలా ముఖ్యంగా 2008 నవంబర్ 26వ తారీఖున ముంబైలో ఉగ్రవాదులు దాడులు చేశారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ దాడిలో. దానికి మూల సూత్రధారుడు అంట ఇది తహపూర్ రాణా. ఇతను ఇప్పుడు ఎక్కడ బందీగా ఉన్నాడంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని కారాగారంలో ఆయన బందీగా ఉన్నాడు, బందీఖానాలో. మన భారతదేశం అతన్ని అప్పగించమని అక్కడ అమెరికాను కోరడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఈరోజు అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది భారత్కు అప్పగించమని. యాక్చువల్గా దీన్ని ఓకేనా, భారత్కు అప్పగించకుండా ఉండేందుకు వాళ్ళు రివ్యూ పిటిషన్ వేశారనమాట. ఆ రివ్యూ పిటిషన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ రివ్యూ పిటిషన్ను కొట్టేయడం చేత ఇప్పుడు భారతదేశానికి అప్పగించడానికి మార్గం సుగమమైందనమాట. ఎవరు భారతదేశానికి అప్పగించడానికి మార్గం సుగమమైందంటే కనుక ఈ తహపూర్ రాణాను. ఇతను పాకిస్తాన్ సంతతికి చెందినటువంటి కెనడా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి అనమాట. పాకిస్తాన్ సంతతికి చెందినవాడు, కెనడా పౌరసత్వాన్ని కలిగిన వాడు అనమాట. ముంబై ఉగ్రవాద దాడిలో మూల సూత్రధారి ఇతనే అనమాట. తహపూర్ రాణా ఈరోజు వార్తల్లో ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఛానల్. క్వశ్చన్ నెంబర్ 8. ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి. గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందంటే కనుక ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుంది కదా అమరావతి. ఈ అమరావతిలోనే ఈ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలనే దావోస్ పర్యటనను పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పడం జరిగిందనమాట, రానున్న రోజుల్లో అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, ప్రపంచమంతా ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, మరొకటి గ్రీన్ ఎనర్జీ అనమాట. దానికి సంబంధించి పలు కంపెనీలతో మేము అక్కడ చర్చించాము. దావోస్ పర్యటన ప్రపంచ ఆర్థిక వేదికల దావోస్లో జరిగింది కదా, స్విట్జర్లాండ్ దావోస్లో. అక్కడికి అన్ని దేశాల వాళ్ళు వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది మేము, ఓకేనా. లేదా ఒక్కొక్క కంపెనీతో ఒక్కొక్కసారి మనం వేరే దేశాలకు వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే దావోస్కి వెళ్తే కనుక అందరూ అక్కడికే వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి మేము వాళ్ళతో చర్చించాం. వాళ్ళు కూడా ఇక్కడ అనేక కంపెనీలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఓకేనా. కాబట్టి దీనికి సంబంధించి గొప్పగా ఒక సెంటర్ కావాలి మనకి, గ్లోబల్ లీడర్ సెంటర్ కావాలి. అది అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని ఆయన ప్రకటించడం జరిగిందనమాట. నోట్ చేసుకోండి, అమరావతిలో. క్వశ్చన్ నెంబర్ 9. 2025 అక్టోబర్ నెలలో జరిగే ఫిడే చెస్ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? చూడండి, 2025 అక్టోబర్ నెలలో ఫిడే చెస్ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏంటంటే భారతదేశం అనమాట. భారతదేశం. నేను రోజున ఒక సమ్మిట్ భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుందని చెప్పిన, అది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అంతర్జాతీయంగా ఒక 4 దేశాలు కలిసిన కూటమి, ఆ కూటమి సమావేశం ఈ ఏడాది మన దేశంలో జరగబోతుంది. అది ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. సరే, ఇప్పుడు ఫిడే
చెస్ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తూ ఉందన్నమాట. ఆ విషయాన్ని ఫిడే వాళ్ళు తెలియజేశారు. ఫిడే అంటే ప్రపంచ చెస్ సమాఖ్య అన్నమాట. ఫిడే పూర్తి పేరు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్ అనమాట. చెస్కు సంబంధించి అంతర్జాతీయ సమాఖ్య ఇదే. ఈ ఫిడే ఎప్పుడు ఏర్పడిందంటే కనుక 1924లో ఏర్పడింది. ఫిడే ప్రధాన కార్యాలయం లుసానే, స్విట్జర్లాండ్. ఫిడే ప్రెసిడెంట్గా ఓర్కోవిచ్ ఉన్నాడు. ఫిడే వైస్ ప్రెసిడెంట్గా విశ్వనాథ్ ఆనంద్ ఉన్నాడు అనమాట. లాస్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ 2025 విన్నర్ ఎవరు? చూడండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాలా ఇంపార్టెంట్. గ్రాండ్ స్లామ్లలో ఒకటి. మొదటగా జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెనే. ప్రతి ఏటా కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో జరుగుతుంది. ఈ ఏడాది జరిగే ఎడిషన్ 113వ ఎడిషన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ను మనం హార్డ్ కోర్టులో ఆడడం జరుగుతుంది. హార్డ్ కోర్టులో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫైనల్కి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఎవరంటే కనుక ఒకరు జెన్నిక్ సిన్నరు, మరో అలెగ్జాండర్ జ్వరేవ్ అనమాట. విన్నర్ అయింది ఇప్పుడు అలెగ్జాండర్ జ్వరేవ్ రన్నర్ అయ్యాడు. జెన్నిక్ సిన్నర్ వచ్చేసి విన్నర్ అయ్యాడు అనమాట. జెన్నిక్ సిన్నర్ ఇటలీకి చెందినవాడు. అలెగ్జాండర్ జ్వరేవ్ వచ్చేసి జర్మనీ ప్లేయర్. ఈ జెన్నిక్ సిన్నర్కి ఇది ఎన్నో గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే కనుక థర్డ్ టైటిల్ అనమాట. 2024, 2025 ఆస్ట్రేలియన్ ఓపెను 2. యుఎస్ ఓపెను లాస్ట్ ఇయర్ యుఎస్ ఓపెన్ కూడా తానే విన్నర్ అనమాట. మొత్తం 3 గ్రాండ్ స్లామ్స్ అనమాట ఇప్పటివరకు. గ్రాండ్ స్లామ్స్ అంటే 4 ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డన్ ఓపెను, యుఎస్ ఓపెన్ ప్రతి ఏటా జరుగుతాయి. మొదట జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెను ఫ్రాన్స్లో జరుగుతుంది, రోలాండ్ గ్యారోస్లో. వింబుల్డన్ ఓపెను బ్రిటన్లో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతుంది అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. విన్నర్ రన్నరు ఎన్నో ఆ టైటిల్ అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అనేది చూసుకోవాలి. ఎవరైనా సరే డైలీ టాపిక్ వైజ్ టెస్టులు రాసుకోవాలనుకుంటే చక్కగా మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా మన దగ్గర ఎగ్జామ్స్ ఉన్నాయి. రోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది అనమాట. కాబట్టి మీరు ఈ టెస్టులు రాసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోండి. ముందు రోజు మేము టాపిక్ అనౌన్స్మెంట్ చేస్తాం, దానికి తగ్గట్టుగా మీరు రాసుకుంటూ రావాలి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్గా కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ బుక్స్ కూడా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఆ బుక్ మీకు మేము పంపించడం జరుగుతుంది అనమాట. 8186006848 నెంబర్కి కాల్ చేసి దాని వివరాలు కనుక్కొని మీరు బుక్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా.